వాల్కెనోస్. తర్వాత నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ల్యాండ్ ఫార్మ్స్ డిస్కస్ చేస్తాం. దాని తర్వాత జియోమార్ఫాలజీ అయిపోతుంది, క్లైమటాలజీకి వెళ్ళిపోతాం. వాల్కెనిజం సింపుల్ కాన్సెప్ట్, మీ అందరికి తెలిసిందే. దీని తెలుగులో ఏమంటారంటే అగ్నిపర్వతాలు అంటారు, జ్వాలాముఖి అంటారు హిందీలో. సో ఆల్రెడీ మనకు తెలుసు ఆస్థెనోస్ఫియర్ దగ్గర వీక్ జోన్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే మనకి లావా వస్తుంది అన్నట్టు సైంటిస్ట్ జియోలజిస్ట్ బిలీవ్ చేస్తారు లావా. సో వాట్ ఈస్ లావా? మోల్టెన్ ఫార్మ్ ఆఫ్ రాక్. కింద టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రాక్ మోల్టెన్ ఫామ్లో ఉంటుంది. సో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుంది, లావా పైకి వస్తుంది. ఓకే, వచ్చినప్పుడు జస్ట్ లావానే రాదు, లావాతో పాటు గ్యాసెస్, ఓకే, ఇది పారకాస్ట్ మెటీరియల్ అంటే డస్ట్, యాష్ ఇట్లా వస్తుంది. కొన్ని ప్లేస్లో ఓన్లీ డస్ట్, యాషెస్ వస్తుంది లావా కంటే, వేరే గ్రేట్ సౌండ్ తోటి కూడా వస్తాయి అవి. సో అందుకని దీనివల్ల మనకి ఇట్ మే ట్రిగర్స్ ది ఎర్త్క్వేక్. ఓకే, సో మళ్ళీ ఈ వాల్కెనిజం ఎట్లా వస్తుందని మీకు మళ్ళీ తెలుసు. ఎట్లా? కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ, డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ. ఓషన్ కాంటినెంట్ ప్లేట్ కన్వర్జ్ అయినా కానీ, ఓషన్ ప్లేట్ కన్వర్జ్ అయినా కానీ, ఓషన్ ప్లేట్ డైవర్జ్ అయినా కానీ, ఓషన్ ప్లేట్ ఉన్న ప్లేస్లో డైవర్జెంట్ కానీ కన్వర్జెంట్ అయిన ప్లేస్లో వాల్కెనిజం వస్తుంది ప్లేట్ బౌండరీస్ దగ్గర, మీ అందరికీ తెలుస్తుంది. ఓకే, సో ఈ వాల్కెనోతో పాటు అంటే లావాతో పాటు ఇంకేమొస్తుంది అంటే యాసెస్, గ్యాస్, రాక్స్. ఒకసారి గాలిలో చల్లబడిపోతాయి రాక్స్, పైనకు వస్తూ ఉంటాయి. సో ఇట్లా లావా వల్ల ఫామ్ అయిన రాక్స్ని ఏమంటారు? ఇగ్నియస్ రాక్స్. గ్రనైట్, బసాల్ట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్. మళ్ళీ ఇగ్నియస్ రాక్స్ 2 టైప్స్. ఏంటేంటి? ఇంట్రూ కాదు, ఇంట్రూజివ్, ఎక్స్ట్రూజివ్. ఓకే, సో ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్కి ఎగ్జాంపుల్ ఏది? బసాల్ట్. ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్కి గ్రానైట్. ఓకే, ఇది హార్డ్ ఉంటుంది, దీంట్లో గ్రాన్యులర్స్ ఉంటాయి. ఇదేమో కంపారిటివ్లీ కొంచెం సాఫ్ట్ ఉంటుంది, దీంట్లో గ్రాన్యులర్స్ ఉంటాయా? ఉండవు. సో మీకు ఏం చెప్పిన, ఇండియాలో డెక్కన్ ట్రాప్ రీజన్లో ఈ బసాల్టిక్ లావా ఎరప్షన్స్ వల్లనే ప్రజెంట్ డేలో ఏమున్నాయి అక్కడ? 8 సాయిల్స్, బ్లాక్ సాయిల్స్. బ్లాక్ సాయిల్స్, ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో ఫార్మ్ అయింది. రైట్, ఎనీవేస్. సో లావాతో పాటు గ్యాసెస్, సల్ఫర్, కార్బన్ డైఆక్సైడ్ కూడా వస్తుంది. సో న్యాచురల్గా గ్లోబల్ వార్మింగ్కి రీజన్ వాల్కనిజం కూడా ఒక రీజనే, న్యాచురల్. కానీ ఇప్పుడు మనం చేసే యాక్టివిటీస్ వల్ల క్లైమేట్ చేంజ్ అనేది ర్యాపిడ్గా అవుతుంది. ఓకే, రైట్, ఎనీవేస్. సో కన్వర్జెంట్ ఓషానిక్ ప్లేట్, కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ ప్లేట్లో మనకు వాల్కనిజం వస్తుంది. ఓకే, రైట్. టైప్స్ ఆఫ్ వాల్కనో బేస్డ్ ఆన్ వాట్? బేస్డ్ ఆన్ ఎరప్షన్. ఎరప్షన్ ఎట్లయితుంది అనే దానిపైన 2 టైప్. ఒకటి ఫస్ట్ టైప్ ఈజ్ ఫిషర్ టైప్. ఫిషర్ అంటే దానికి ఒక ప్రాపర్ వెంట్ ఉండదు, రాక్ మధ్యన క్రాక్స్ వచ్చి లావా. సో మనకి డెక్కన్ ట్రాప్స్ రీజన్లో ఎరప్షన్ హిట్ అయిపోయింది, బసాల్టిక్ లావా ఫిషర్ టైప్ ఆఫ్ ఎరప్షన్ జరిగింది. అందుకే వాస్ట్ స్ప్రెడ్ ఆఫ్ లావా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకు పెద్ద ఏరియాలో మనకు బ్లాక్ సాయిల్స్ కనిపిస్తుంది. సెకండ్ టైప్ ఏంటి అంటే డెక్కన్ ట్రాప్స్ ఎగ్జాంపుల్. సెంట్రల్ టైప్లో అయితే ఒక ప్రాపర్ వెంట్ ఉంటుంది, దాని నుంచి లావా వస్తుంది. ఓకే, ఇది బేస్డ్ ఆన్ ఎరప్షన్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎరప్షన్. బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎరప్షన్, యాక్టివ్, డార్మెంట్ అండ్ ఎక్స్ట్రీమ్. ఇప్పుడు ఇండియాలో మనకు మెయిన్ ల్యాండ్లో లేదు, కానీ ఇండియన్ మెయిన్ ల్యాండ్లో మనకి యాక్టివ్ వాల్కెనో లేదు. ఒక ఎప్పుడో బ్లాక్ రాక్ ఎరప్షన్ జరిగింది, ఇప్పుడు లేదు ఏమి. కానీ ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో బ్యారెన్ ఐలాండ్, పేరేంది? బ్యారెన్ ఐలాండ్ ఈజ్ అన్ యాక్టివ్ వాల్కెనో. రీసెంట్గా 2017లో కూడా అది ఎరప్ట్ అయింది, యాక్టివ్ వాల్కెనో. డార్మెంట్ వాల్కెనో అని అంటే దీన్ని ఏమంటారు అంటే స్లీపింగ్. అంటే పాస్ట్లో ఎరప్ట్ అయింది, ఫ్యూచర్లో ఎరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, దాన్ని ఏమంటారు? డార్మెంట్.
ఎక్స్టింక్ట్ అంటే పాస్ట్లో ఎరప్ట్ అయింది ఎప్పుడో, ఇక ఫ్యూచర్లో ఎరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవు, దాన్ని ఏమంటారు ఎక్స్టింక్ట్ వాల్కనో. యాక్టివ్, డార్మెంట్ అండ్ ఎక్స్టింక్ట్. సో యాక్టివ్ అంటే ఎరప్షన్స్ కాన్స్టెంట్గా జరుగుతున్నాయి ఒక టైం ఇంటర్వెల్లో. సో దే ఎరప్ట్ ఫ్రీక్వెంట్లీ అండ్ మోస్ట్లీ లొకేటెడ్ అరౌండ్ రింగ్ ఆఫ్ ఫైర్. సో ఇండియాలో బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యారన్ ఐలాండ్. నెక్స్ట్ ఇప్పుడు మౌంట్ స్టాంబోలి, ఎట్నా, సిసిలీ, క్యాటపాక్స్ ఇవన్నీ యూరోపియన్ రీజియన్లో ఉండేవి. ఇప్పుడు ఇండోనేషియా మౌంట్ కర్కటా చాలా మోస్ట్ డేంజరస్. నెక్స్ట్ డార్మెంట్. డార్మెంట్ అంటే ఏంటి? దే ఆర్ నాట్ ఎక్స్టింక్ట్ బట్ హ్యావ్ నాట్ ఎరప్టెడ్ ఇన్ రీసెంట్ హిస్టరీ. సో మౌంట్ ఫ్యూజీ జపాన్లో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. తర్వాత ఎక్స్టింక్ట్ అంటేనేమో వాల్కనోస్ హ్యావ్ నాట్ వర్క్డ్ ఇన్ డిస్టెన్స్ జరగబడి అసలు పని చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెక్కన్ ట్రాప్స్ రీజన్ ఎరప్షన్ జరిగింది, అసలు ఇప్పుడు ఏమీ ఆనవాళ్ళు లేవు, ఇంక ఎరప్ట్ అయ్యే ఛాన్స్, అట్లా ఎక్స్టింక్ట్ అంటారు. అర్థమైందా? క్లియర్? అండ్ ఇవి లావా బయటకు వచ్చిన తర్వాత సాలిడిఫై రాక్స్ని మనం ఏమంటాం? ఎక్స్ట్రూజివ్. సో ఇంట్రూజివ్ కిందనే లావా బినీత్ ఎయిర్ సర్ఫేస్ కిందనే సాలిడిఫై అయినప్పుడు కొన్ని రకాలు అంటారు దాన్ని, జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇట్లా హారిజాంటల్గా ఉందనుకో దీన్ని ఏమంటారు? సిల్స్. వర్టికల్గా ఉంటే డైక్స్. ఇట్లా వర్టికల్గా ఉంటే డైక్స్, హారిజాంటల్గా ఉంటే రైట్. తర్వాత వేవ్ లాగుంటే ఇట్లా ఒక కప్ సాసర్ లాగుంటే లాపోలిత్, వేవ్ లాగుంటే లాకోలిత్. ఒక పెద్ద హ్యూజ్ మాస్ ఆఫ్ లావ్ ఒకటే ప్లేస్లో ఒక చిన్న లోపల స్ట్రక్చర్ లాగా ఉంటుంది దాన్ని బ్యాత్. సిల్, డైక్స్, బ్యాథోలిత్, దీస్ ఆర్ ఆల్ సాలిడిఫికేషన్ ఆఫ్ లావా ఇన్ బినీత్ ది ఎర్త్ సర్ఫేస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సిల్, డైక్స్, లాకోలిత్. సో ఈ మాగ్మా అనేది కిందనే సాలిడిఫై అయిపోయి ఉంటుంది. సరే ఇవి కనబడవు కదా సార్ అంటే ఎప్పుడైతే పైన ప్లాస్ ఎరోడ్ అయిపోతుందో ఇవి కనిపిస్తాయి. ఓకేనా? నెక్స్ట్ స్ట్రక్చర్స్లో మళ్ళీ ఇట్లా కోన్స్, వాల్కనిక్ ఎరప్షన్ సివియర్గా జరిగినప్పుడు ఇది పైన పగిలిపోతుంది. దీన్ని ఏమంటారు? క్రేటర్స్ అంటారు, సిండర్ కోన్స్. క్రేటర్స్ ఆర్ సిండర్ కోన్స్. ఇట్లా పైన పార్ట్ ఎరోట్ అయినప్పుడు. ఇదే ఫర్దర్గా ఫలక్స్ డీప్గా అయితే దాన్ని కాల్డేరా అంటారు. క్రేటర్స్ అంటే ఏంటి? పైన పార్ట్ ఎక్స్ప్రెషన్ వల్ల బ్లాస్ట్ అయితే దాన్ని ఏమంటారు? క్రేటర్స్. ఇదే ఫర్దర్గా పెద్ద అయితే దీన్ని కాల్డేరా అంటారు. సో ఎప్పుడప్పుడు ఏమైతే క్లోజ్ అయిపోయింది కదా, సో దీని మీద వర్షం పడ్డప్పుడు వాటర్ పడి అదొక లేక్ లాగా ఫామ్ అవుతుంది, దాన్ని క్రేటర్ లేక్స్ అంటారు. ఓకేనా? సో ఇట్లా కాల్డేరా చూడండి, ఆల్రెడీ ఎప్పుడో వల్కనో ఎరప్ట్ అయింది, మొత్తం కొలాప్స్ అయ్యి ఆ డస్ట్ అంతా కింద పడిపోయి క్లోజ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కాల్డేరా అంటారు. ఏమంటారు? కాల్డేరా. ఓకేనా? నెక్స్ట్ కాంపోజిట్ కోన్స్. కాంపోజిట్ కోన్స్ అంటే ఎరప్షన్ అనేది చాలాసార్లు అయింది, సో లేయర్ బై లేయర్ అట్లా పేరుకపోతే దాన్ని ఏమంటారు? కాంపోజిట్. సో ఏమంటారు? కాంపోజిట్ కోన్స్ అండ్ రిజల్ట్స్ వెన్ ఫార్మేట్ ఎరప్షన్స్ ఆర్ సమ్టైమ్స్ ఎఫ్యూజివ్, సమ్టైమ్స్ ఎక్స్ప్లోజివ్. ఒకసారి గ్యాస్ ఇవన్నీ అవ్వడం, ఇంకోసారి లావా రావడం. సో ఇట్లా మల్టిపుల్ టైమ్స్ ఎరప్షన్ అయినప్పుడు ఇట్లా ఫామ్ అయ్యేది కాంపోజిట్. నెక్స్ట్ లాస్ట్ కైండ్ షీల్డ్ వాల్కెనో. ఇక్కడ లావా బసాల్ట్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ అవుతుంది, ఇట్లా సెంట్రల్ టైప్ కాకుండా బసాల్ట్. దీన్ని ఏమంటారంటే సీల్డ్ వాల్కెనో. ఓకే, సో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది మనకి షైప్. ఇది చూడండి, ఇక్కడ ఏం వెంట లేదు, కింద నుంచి వస్తుంది, దాన్ని ఏమంటాం? ఫిషర్. ఇది ప్రాపర్గా ఒక లేయర్స్ ఇట్లా లేయర్స్ ఉంటే కాంపోజిట్. షీల్డ్ అంటే ఫ్లాట్గా ఉండి ఇట్లా ఎత్తులో ఉంటే షీల్డ్. ఇట్లా పైన స్ట్రక్చర్ కొలాప్స్ అయ్యి డిప్రెషన్లో ఉంటుంది, దాన్ని కాల్డేరా. ఓకే, సో మనకి బేసికల్లీ లావాస్ అన్నీ ఎక్కడ కనిపిస్తాయి? ఈ వాల్కెనోస్ అని ఎక్కడ కనిపిస్తాయి? ఎక్కడైతే ఓషనిక్ ప్లేట్
సబ్మర్జ్ అయినప్పుడు, అంటే కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ, ఓషన్ ప్లేట్ డైవర్జ్ అయినప్పుడు లావా కింద నుంచి పైకి వచ్చి ఫామ్ అవుతుంది. ఇవి కాకుండా ప్లేట్ కన్వర్జెంట్ కాకుండా కిందున్న లావా పైకి వచ్చి ఫామ్ అయిన వాల్కనో స్పాట్స్ని ఏమంటారంటే హాట్ స్పాట్ వాల్కనిజం అంటారు. అంటే ఇవి ప్లేట్ బౌండరీతో సంబంధం ఉండవు. ప్లేట్ మధ్యలో నుంచి కూడా లావా మ్యాంటిల్ ప్లూమ్స్ అంటారు, కింద నుంచి వచ్చి ఇందులో యాడ్ చేయనట్టున్న పిక్చర్, ఇది ప్లేట్ బౌండరీలు ఏం లేదు, కానీ కింద నుంచి వచ్చే లావా పైనకి వచ్చి, అది దానికి రీజన్ ఏముండదు, కింద ఉన్న థర్మల్ డిఫరెన్స్ వల్ల లావా పైకి వస్తుంది, ప్లేట్ బౌండరీ దగ్గర కాకుండా. సో లావా పైకి వచ్చి ఇట్లా ఫామ్ అయ్యి దీన్ని ఏమంటారు హాట్ స్పాట్ వాల్కనిజం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి హవాయి. చూడండి, హవాయి ప్లేట్ బౌండరీ మధ్యలో లేవు, కానీ అక్కడ వచ్చి దీన్ని హాట్ స్పాట్స్ వాల్కనిజం అంటారు. ఓకేనా? సో దీంతో సంబంధం ఉండే కొన్ని థింగ్స్ ఏంటి అంటే గీజర్స్ అండ్ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. గీజర్స్ అండ్ హాట్ స్ప్రింగ్స్ ఎప్పుడైనా విన్నారా పేర్లు? గీజర్స్ అండ్ హాట్ స్ప్రింగ్స్ విన్నారు ఎప్పుడైనా? హాట్ స్ప్రింగ్స్ ఇన్లో ఎప్పుడు పేరు? నీళ్ళు వేడిగా ఉంటాయి అక్కడ. హిమాలయం మంచుకొండలో కూడా ఇప్పుడు మణికరణ్ ప్లేస్లో వేడిగా ఉంటాయి. ఎట్లుంటాయి అంటే ఇట్లా పైన నీళ్ళు చల్లని ప్రదేశం అయినప్పటికీ అక్కడ వాటర్ వేడిగా ఉంటాయి. ఎందుకంటే చెప్తా, ఇక్కడ పైన ఉన్న వాటర్ ఉంటుందా, సో కింద క్రాక్స్ ఉండి ఆ నీళ్ళు కిందికి వెళ్ళిపోయి బీనీత్ ద సర్ఫేస్ వెళ్తున్న కొద్ది ఏముంటుంది, రాక్స్ హీటెడ్ ఉంటాయి. సో ఆ హీట్ రాక్ వాటర్ని హీట్ చేస్తాయి. సో పైన ఎట్లా కనిపిస్తాయి మనకి, హీట్ ఉంటాయి. దీన్ని ఏమంటారు హాట్ స్ప్రింగ్స్. తర్వాత గీజర్స్ ఉంటాయి. గీజర్స్ ఏమవుతాయి అంటే ఈ కింద బీనీత్ సర్ఫేస్లో ఇట్లా హోల్స్ లాగా ఫామ్ అయి ఉంటాయి ఆల్రెడీ, అంటే క్రాక్స్. సో అందులో ఎక్కువ హీట్ అయిపోయి ఏమైతే స్టీమ్ నిండుతుంది. స్టీమ్ నిండినప్పుడు వాటర్ పైకి కొడుతుంది, గీజర్. సో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అని ఉంటుంది, అక్కడ పెద్ద గీజర్ కనిపిస్తుంది మనకు. చూడండి మీరు ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ గూగుల్ చేసి చూడండి, వాటర్ పైకి వస్తూనే ఉంటుంది అట్లా కింద నుంచి. ఈ హాట్ స్ప్రింగ్స్ అని మనకి ఇండియాలో చాలా ప్లేస్లో, ఎస్పెషల్లీ మణికరణ్ అని, హిమాచల్ ప్రదేశ్లో మణికరణ్ అని, పుగా వ్యాలీ అని లడాఖ్లో ఈ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. అయితే ఈ హాట్ స్ప్రింగ్స్ ప్లేస్లో ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి జియో థర్మల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు. ఏమైనా జియో థర్మల్ ఎనర్జీ. ఇది హీట్ ఉంటుంది కదా, హీట్ తోటి స్టీమ్ వస్తుంది కదా, స్టీమ్ తోటి టర్బైన్స్ రొటేట్ చేస్తారు. ఆ టర్బైన్స్ రొటేట్ చేయడం వల్ల ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ. సో హాట్ స్ప్రింగ్స్ని యూజ్ చేసుకొని ఎర్త్ ఇంటీరియర్ ఆఫ్ హీట్ని యూజ్ చేసుకొని ప్రొడ్యూస్ చేసే ఎనర్జీని ఏమంటారు, జియో థర్మల్ ఎనర్జీ. ఎక్కడ యూజ్ చేస్తారు అవి, హాట్ స్ప్రింగ్స్. ఓకేనా? సో మనకి ఇంపార్టెంట్ హాట్ స్ప్రింగ్స్ ఇన్ ఇండియా చూస్తే మణికరణ్ హిమాచల్ ప్రదేశ్, ఓంకారేశ్వర్ మహారాష్ట్ర, పూగా వ్యాలీ హిమాచల్ ప్రదేశ్, ఇవి కొన్ని ఇంపార్టెంట్ హాట్ స్ప్రింగ్స్. ఓకే, సో వరల్డ్ వైడ్గా మనం లాస్ట్ చూడాల్సింది వాల్కనో డిస్ట్రిబ్యూషన్. సో ఎక్కడ ఉంటాయి వాల్కనోస్, ఎక్కడ వరల్డ్స్ మేజర్ వాల్కనోస్ కనిపిస్తాయి మనకి, ఏ రీజన్లో? ఎర్త్క్వేక్స్ ఎక్కడ ఉంటాయి, మేజర్ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లోనే మళ్ళీ ఇక్కడ మనకి వాల్కనో డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. తర్వాత అట్లాంటిక్ కోస్ట్లో ఐస్లాండ్, ఎందుకంటే అక్కడ డైవర్జన్ ఉంది కాబట్టి. తర్వాత మెడిటేరియన్ రీజన్, మౌంట్ సిసిలీ, ఎట్నా, ఇవన్నీ డిస్కస్ చేసినాం కదా మెడిటేరియన్ రీజన్లో. మళ్ళీ రిఫ్ట్, కిలిమంజారో ఆఫ్రికాలో. రిఫ్ట్ ఎక్కడ ఉంది మనకి, ఆఫ్రికా సోలమన్ పెట్ రిఫ్ట్ అవుతున్నాయి కదా అక్కడ. సో ఇక్కడ మనకి మేజర్ వాల్కనోస్ కనిపిస్తుంది. ఇండియాలో మోస్ట్ యాక్టివ్ వాల్కనో ఎక్కడ ఉంది, బ్యారెన్ ఐలాండ్. ప్లస్ ఇండియాలో ఇంకొక ఎక్స్టింక్ట్ వాల్కనో ఉంది, దాని పేరు నార్కొండ. యాక్టివ్ వాల్కనో పేరు బ్యారెన్, ఎక్స్టింక్ట్ నార్కొండ. ఈ రెండు ఎక్కడ ఉంటాయి, అండమాన్. ఇండియాలో ఉన్నాయి 2 వాల్కనోస్. సో దట్ ఈస్ అబౌట్ ది volcanism, earthquakes, tsunamis and volcanism. So in the next class we will discuss one topic, that geomorphic process.
దాని తర్వాత మనం ల్యాండ్ ఫామ్స్కి వెళ్ళిపోతాం, ఫ్లూయల్, గ్లేషియల్, అండర్గ్రౌండ్ వాటర్. దాని తర్వాత మళ్ళీ క్లైమేటాలజీకి వస్తాం. ఇప్పటివరకు చదివిన టాపిక్స్ అన్నీ అర్థమైనాయిగా క్లారిటీగా? ఓకే, అవి మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, అవి మళ్ళీ చూడండి, నోట్ మేకింగ్ చేసుకొని. ఆల్రెడీ మీకు నోట్స్ ఉన్నాయి, రిఫర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.